చెప్పండి. ఓకే. ఏలూరు ప్రజలకు నమస్కారం. మీడియా మిత్రులు నన్ను పొద్దున్న ఒక ప్రశ్న అడిగారు, మీరు ఎందుకు 3 రోజులు స్టేషన్కి వస్తున్నారు అని. న్యాయవాదిగా చాలాసార్లు వచ్చాను, కార్పొరేటర్గా చాలాసార్లు వచ్చాను. కానీ ఈ 3 రోజులు అంటే కరెక్ట్గా 23వ తారీఖున నాకు పోలీసు వారు స్టేషన్కి రమ్మని కబురు పంపించారు. ఏంటి సార్ అని అడిగితే, ఏం లేదు మేడం, వాట్సాప్లో ఒక వీడియో హల్చల్ చేస్తుంది, దాని గురించి మాట్లాడడానికి అన్నారు. వీడియో ఏంటంటే ఏదో చిన్న వార్త హల్చల్ చేస్తుందండి అన్న. సరే సార్, 23వ తారీఖు నా ఇంట్లో 2 ఫంక్షన్లు ఉన్నాయి, 4:30కి వస్తాను అన్న. పొద్దున్న 9:15 కల్లా కబుర్ చేస్తారు. అంటే కాదు మేడం, ఒక్కసారి వచ్చేస్తే 1 అవర్ చిన్నది ఎంక్వైరీ కింద చేసుకుని పంపించేస్తాను. సరే అని వెళ్ళిన తర్వాత ఎస్ఐ మధురాజు గారి రూమ్లో ఎస్ఐ మధురాజు గారు కూర్చోబెట్టి విచారణ చేశారు. మీరంటూ ఒక 22 పేజీల ఒక డాక్యుమెంట్ని షేర్ చేసి ఏమన్నా చేశారా అన్నారు. నాకు మీరేం చెప్తున్నారు అర్థం కావట్లేదు సార్, అదేంటి అని అడిగితే ఆయన మొత్తం వివరంగా అప్పుడు ఏం చెప్పారంటే, ఎవరో కొన్ని ఆరోపణలు చేశారు, అదైతే వాస్తవం, ఆరోపణలు చేసిన మాట వాస్తవం, అది నాకు తెలియదు. 19వ తారీఖు నాకు తెలిసింది, నాకు ఒక ద్వారా మెసేజ్ వచ్చింది, చూశాను, నేను నాకు తెలిసిన ఇద్దరికి షేర్ చేశాను. దాని గురించి పార్టీకి ఇలాగా ఎవరు ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం అని చెప్పి మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనకు నిజాలు తెలియనప్పుడు మనం ఏం జడ్జిలం కాదు. ఒక ఆరోపణ ఎదురైంది, ఆహా అని మాట్లాడుకున్నాం, అది బాధతో మాట్లాడుకున్నాం, సంతోషంతో మాట్లాడుకున్నాం, నన్ను అడిగితే నేను చెప్పగలను. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీ గురించి వచ్చినప్పుడు దాని గురించి చర్చించుకోవడం కామన్ నా దృష్టిలో. నాకు కావాల్సిన వాళ్ళతో దాని గురించి చర్చించుకున్నా. అది నేనేం పోలీసు వారి దగ్గర దాయలా, నేనే ఓపెన్ చేసి ఇచ్చాను. కాదు మేడం, ఇది 5వ నెలలో 11వ తారీఖున హేమ మొల్లేటి అనే ద్వారా కనబడుతుంది అన్నారు. నాకు అంత ఐడియా లేదండి, మేము చదువుకుని జడ్పీహెచ్ స్కూల్లో, దీన్ని నేను హాయి బాయ్కి ఫోన్కి వాట్సాప్ ఎవరైనా పెడితే చూడండి చెప్తే చూడడానికి ఇలాంటి వాటికే వాడతాను. నాకు తెలియని దాని గురించి అని చెప్పను. ఈ మెయిల్ ఐడీలు ఇవన్నీ కూడాను నాకు వచ్చే కేసులు పీడిఎఫ్లు చూసుకోవడానికి మాత్రం వాడతాను. నేనంటే ఇదేమీ స్కాన్ చేయలేదండి అంటే వాళ్ళు ఫోన్ తీసుకుని సేమ్ ఒకే స్కానర్ ఏదో ఉందా లేదా అని వెతుక్కున్నారు, లేదని చూసుకున్నారు. డాక్యుమెంట్ నేను ఎవరికి షేర్ చేయలేదని చూసుకున్నారు. మరి ఇంకేంటి సార్ అన్న అంటే, అలా కాదండి, మీరు అడోబ్ రీడర్ అనే దాని ద్వారా స్కాన్ చేసినట్టు చదివినట్టు ఇలాగా క్రియేట్ చేసినట్టు వచ్చింది, హేమ మొల్లేటి అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది అన్నారు. ఎవరు పెట్టారు సార్ అన్న. ఇలాగా నాయుడు సోము గారు అని పెట్టారు వ్యక్తి అన్నారు. నా మీద పెట్టారా అన్న. మీ మీద అని కాదండి, ఇలా మా పార్టీ గురించి దుష్ప్రచారం జరుగుతుంది, దీని ఏంటో ఎంక్వైరీ చేయమన్నారు. మేము అలా ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తుంటే 11వ తారీఖున మీ మెయిల్ ఐడి కనబడిందని చెప్పి మాకు ఎమ్మెల్యే హౌస్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు సార్ అంటే, అది లేదండి అన్న. సరేనండి చూసుకోండి. అయితే అడోబ్ రీడర్ అంటే నాకు వచ్చిన డాక్యుమెంట్ని అడోబ్ రీడర్ ద్వారా ఓపెన్ చేస్తాను, అడోబ్ రీడర్ ద్వారా పీడిఎఫ్, అడోబ్ రీడర్ అలా బోల్డ్ పర్సనల్ యాప్స్ ఉంటాయి, వాటిని అడుగుతారు. నేను అడోబ్ రీడర్ ద్వారా క్లిక్ చేసి దాంట్లో చూస్తే నా మెయిల్ ఐడి ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అవుద్ది కనుక అది ఒకవేళ కనబడుతుందేమో చూడండి సార్, నాకు టెక్నాలజీ మీద అంత ఐఐటి నేను ఉద్యోగిని కాదు కదా అని చెప్పంటే, వాళ్ళు ఒక ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ సాఫ్ట్వేర్ సంథింగ్ వాళ్ళని పిలిపించడానికి ఒక రోజు పట్టింది. సరే సార్ అంటే, లేదు మేడం ఫంక్షన్ ఉందన్నారు కదా వెళ్ళిపోండి అన్నారు. నేను ఒక 1 గంట దాకా విచారణకు సహకరించి 1:30 పావుతొక 2కి వాళ్ళకి ఫోన్ అప్ చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఇందులో అబద్ధాలు ఎంత సార్, బలవంతంగా తీసుకున్నారు అలాంటివి ఏమీ లేవు, నేనే స్వచ్ఛందంగా ఇచ్చేసి వచ్చాను. నెక్స్ట్ డే కల్లా మీకు చేసి చెప్తామన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే, కాదు మేడం మాకు దొరకలేదు, మాకు ఇది 11, మీరేమో మీకు వాట్సాప్లో 19వ తారీఖు వచ్చిందని చూపిస్తున్నారు డాక్యుమెంట్, 11వ తారీఖున క్రియేట్ అయిందని. అంటే నేను ఎలా చెప్తాను సార్, నేను 19వ తారీఖున నాకు వచ్చింది, నాకు దాని మీద ఇంత ఐడియా లేదు అన్న. సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకరిని పిలిచారు, మనకి తెలిసిన వాళ్ళు ఒకరిని పిలిచాం, తను అంది ఆ అమ్మాయి కూడాను, లేదండి ఇలాగా అంటే. అలా 2 రోజులు గడిచింది. ఇదిగోండి మేము దాన్ని ఇక్కడ తీసుకెళ్తున్నాం, సైబర్ క్రైమ్కి అప్ చెప్తున్నాం, అది ఇది అన్నారు. నా పర్మిషన్ లేకుండా అప్ చెప్తారు. సార్ మీరు ఏం చేస్తారు చేయండి సార్ అని చెప్పి అక్కడ వదిలేసారు. 23, 24 కంటిన్యూషన్గా జరిగింది. 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే 3 గంటలు నాకు ఫోన్ ఇచ్చేసారు. ఇదంతా జరిగిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత 24వ తారీఖున రాత్రి 10 గంటలకు నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక వ్యక్తిది ఫోన్ తీసుకుని తనకి ప్లేస్టోర్లోకి వెళ్ళి అడోబ్ రీడర్ డౌన్లోడ్ చేసి, ఆ అడోబ్ రీడర్కి డౌన్లోడ్ చేసిన తర్వాత నా వాట్సాప్ నుంచి తనకి వాట్సాప్ పంపించాను ఆ 22 పేజీలని. ఎప్పుడైతే వాట్సాప్ పంపించానో తనకి ఆప్షన్లు అడిగింది. నేను అడోబ్ రీడర్ని
ఓపెన్ చేసి చూశాను తన దాంట్లో. చేసి చూస్తే ఆ పలానా జగరుతుల నాగేశ్వరరావు ఏదో ఒకటి పేరు మీద మెయిల్ ఐడి క్రియేట్ అయింది. అది నాకు ఎక్కడి దాకా వచ్చిందంటే పంపించాను, అంతా చేశాను. ఆ తర్వాత మెయిల్ ఐడి చెక్ చేయడం నాకు రాల. 25 తారీఖు నేను పర్సనల్ పనిలో ఉన్నాను. నిన్న సాయంత్రం మళ్ళీ నాకు తెలిసిన టెక్నీషియన్ పిలిపించి, అమ్మ ఇలా డౌన్లోడ్ చేసాను 24వ తారీఖున, కొంచెం తన మెయిల్ ఐడి కనబడుతుందో లేదు చూడవా అని అంటే, నువ్వు చెప్పిందే కదమ్మా ఇలాగ ఎవరు క్రియేట్ చేసుకుంటే వాళ్ళ పేరు కనబడుద్ది అన్నావు కదమ్మా, అందుకని ఈ పని చేశాను అంటే, తను చూసింది మీరు ఎప్పుడైతే వీళ్ళకి పంపించారో ఇప్పుడు ఎడోబ్ రీడర్ ద్వారా వాళ్ళు చూసారు కనుక వాళ్ళ పేరు కనబడుతుంది అన్నారు. నేను వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి, సార్ మరి ఇలా తెలిసింది, దీని గురించి ఇప్పుడు ఏమంటారు సార్ అంటే, రేపు పొద్దున్న రెండమ్మా అన్నారు. అందుకే ఇవాళ వాళ్ళ పిల్లలేదు పొద్దున్న చెప్పిందంటే, ఇవాళ నేనే వచ్చానని చెప్తున్నా. మొన్న వాళ్ళు పిలిచారు, వాళ్ళు నేను ఇలా సిఐ గారికి చెప్తే, లేదు మేడం ఇదంతా నాకు తెలుసు కానీ మనకు సైంటిఫిక్గా ప్రూఫ్ గురించి ఆగామన్నారు. సరే సార్ ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసిన నా డివిజన్లో 5 ఆడవాళ్ళని పట్టుకొచ్చా, 10 మంది వచ్చారు. ఇందులో ఎవరో ముగ్గురిని మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లే స్టోర్లో నేను వాళ్ళకి డౌన్లోడ్ చేస్తా, మీ ఎదురుగుండానే పంపిస్తా. వాళ్ళ మెయిల్ ఐడీలు రాకపోతే మీ ఇష్టం. కానీ ఇక్కడ ఒక విషయం నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఈ రోజు తారీఖు ఎంతండి? 28, 29, 28వ తారీఖుని ఇప్పుడు మీలో ఒకరికి నేను పంపించి ఈ రోజు మీరు క్రియేట్ చూసినా సరే ఎడోబ్ రీడర్ ద్వారా 11వ తారీఖు చూపిస్తుంది. మీకు వచ్చింది ఇప్పుడే నిజంగా చెప్తున్నా, నాకు వచ్చింది 19 కానీ 11 అడిగారు నన్ను, నాకు అది తెల్ల 24 నేను ఒకరికి పంపించా, అదే 11వ తారీఖు చూపిస్తుంది. ఇవాళ ఇప్పుడు మీకు ఎవరికన్నా కావాలని డెమో చూసుకోండి, పంపించుకోండి. పంపించుకున్న తర్వాత కూడా అది 11వ తారీఖున అంటే ఆ ఫైల్ క్రియేషన్ 11వ తారీఖు జరిగినట్టు ఉంది, అది చూపిస్తుంది. మరి ఎంక్వైరీలో ఏం తేలిందో ఏంటో నాకే తెలియదు కానీ నేను ఇది అడిగా. ఇది నన్ను కూర్చోబెట్టి అడిగితే నేను చెప్పా, నేను చేశా. దీనికి నాకు ఏదో నేనే చేశాను ఇది అంటే, నా వరకు నేను షేర్ చేసి చేయడం తప్పో లేదంటే చదవడమే తప్పో వచ్చిన దాని గురించి బాధపడడమో తప్పో నాకు 3 బిట్లు అర్థం కాలేదు. కానీ నా వాళ్ళ మీద పర్సనల్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? నా ప్రశ్న ఒకటే, పార్టీని నమ్మొచ్చాం, పార్టీతో ఉంటున్నాం, ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీలు. రేపు మీరు పోటీ చేయొచ్చు, ఎల్లుండి పోటీ చేయొచ్చు, నేను పోటీ చేయడు, ప్రజాస్వామ్యం ఇది. దీని క్వశ్చన్ అడగట్లేదుగా నేను. ఇదే చంద్రబాబు నాయుడు భార్య గారిని భువనేశ్వర్ గారిని అన్నారని పార్లమెంట్లో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారే, మరి ఏలూరులో వరుసగా ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్నారే, ఇదే లోకేష్ గారు మరి మాకు రెడ్ బుక్ అని చెప్పి మాకు ఆసరా ఇచ్చారే, మీకు జరిగిన అన్యాయాల మీద పోరాడతామని. నాకు ఇప్పుడు జరుగుతున్న అన్యాయానికి సమాధానం ఎవరు చెప్తారు? లేదు ప్రశ్నించడమే తప్పు కనుక మీరు ప్రశ్నించారు కనుక మీరు కోవర్ట్ అంటారా? కోవర్ట్ అనండి, ఏదన్నా అనండి, నా తప్పు చూపించండి. 22 పేజీల్లో ఏం జరిగింది ఏంటి అని నేను అడగట్లా, అసలు నాకు అది అనవసరమైన విషయం. నాకు తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిన దాని గురించే మాట్లాడుతున్నా. నేను అడిగేది ఒకే ఒక ప్రశ్న, నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. మీరే అంటున్నారు, మేయర్ రేస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఆ మనిషి ఆశించడం సహజం. నేను 2 సార్లు కార్పొరేటర్గా చేశాను కనుక నేను అడుగుతా ఆటోమేటిక్గా, అది ఇవ్వండి ఇవ్వకపోండి. నాకైతే అసలు ఏమీ నెగిటివ్గా చెప్పలా ఈ విషయంలో. చంటని నాకేమీ నెగిటివ్గా చెప్పలా. చంటి అన్నారు, తప్పకుండానమ్మా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ టైపు సమీకరణాలు చూసుకుని ఇద్దామన్నారు. నాకు ఎమ్మెల్యే గారి నుంచి ఎటువంటి నెగిటివిటీ రాలా, ఇప్పటికీ ఆయనకి నాకు బాగానే ఉన్నాయి. మరి మొన్న నాకు సిఏ గారు చెప్పింది నిజమా, ఎవరు చెప్పింది నిజమో నాకైతే తెలియట్లా. ఇది మీ ఆఫీస్ నుంచే వచ్చింది మాకు కంప్లైంట్, ఇప్పుడు దానికి నా దగ్గర నిరూపణ లేదు, అందుకే పొద్దున్న నేను మాట్లాడినా ఉన్నా. నేను డాక్యుమెంట్ ఇప్పుడు ఫోన్ తీసుకొస్తా. చచ్చ కాదండి, 23 అసలు అది మర్చిపోయాం మనం. ఇదంతా మే నెలలో జరిగిందంట. 19వ తారీఖు నేను హైదరాబాద్లో ఉన్నాను, మా పాప ఎగ్జామ్స్ నేను హైదరాబాద్లో ఉన్నా. మా హస్బెండ్ నాకు అది పెట్టారు. 22 పేజీల్లో ఏలూరులో మా చలామణి అవుతుంది అన్నారండి. 22 పేజీల్లో నాకు ఇచ్చిన నోటీస్లో కానీ పోలీసు వారు నన్ను విచారణ పెట్టిన దాంట్లో కానీ ఒకసారి నా ఫోన్ ఇస్తే మీకే చెప్తాను. ఎందుకంటే ఒక అక్షరం పొల్లిపోయినా ఇప్పుడు నేనెంత బాధపడుతున్నాను వాళ్ళు. నాయుడు సోము అనేవారు ఇలాగా 22 పేజీల దాని గురించి విచారణ చేయమన్నట్టు ఆ నిమిత్తం హేమా మొల్లేటానికి కనబడినందుకు నన్ను పిలిచినట్టు చెప్పారు. 22 పేజీల్లో మనకేమీ సంబంధించి లేదండి.
22 పేజీల్లో పలానా వాళ్ళకి అన్యాయం జరిగింది, ఇందులో అవినీతి జరిగింది. షేర్ చేయడం కాదంటండి, 11వ తారీఖున హేమ మొల్లేటి మీద క్రియేట్ అయిందని వాళ్ళు అపోహపడ్డారు. అసలు 11వ తారీఖున ఎవరి మీద క్రియేట్ అయిందో మనకి తెలియదు. ఇప్పుడు 11వ తారీఖున క్రియేట్ అయింది అంటున్నారు మీరు అందరూ. నాకు 19వ తారీఖున వచ్చింది నా డాక్యుమెంట్, ఫోన్లో అన్నింటిలోనూ అదే చూపిస్తున్నాను. దేంటండి ఆ డాక్యుమెంట్ లో మ్యాటర్ ఏముంది అంటే, ఇలాగా ఒకటి కట్టుకోవాలంటే అడుగుతున్నారు, ఇలా పర్మిషన్ కావాలంటే అడుగుతున్నారు, అలాంటి డేటా ఉంది. దానికి సంబంధించి అన్ని పేర్లు ఉన్నాయండి. నేనే దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. నాకు తెలియని విషయాలని నేను మాట్లాడగలుగుతా. అది ఎవరు రాశారో వాళ్ళకి తెలియాలి. దీనికి ఏమన్నా సిట్ కమిషన్ వేసుకుంటారు ఏమేండి మీ ఇష్టం. అది నేను అందులో నమ్మానని కూడా చెప్పట్లా. నేను రేపు కొంచెం నాకు పర్సనల్ పనులు 3 రోజులు ఉన్నాయండి. పాపకు ఫీజు అది కట్టాలి అయి ఉన్నాయి. ఆ పనులు చేసుకుని అధ్యక్షుల వారి దగ్గరికి తీసుకెళ్తానండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా తీరుగుంటుందండి. నాకు బాధ ఉంటుంది. ఈ 3 రోజుల నుంచి పిలిపిస్తున్నప్పుడు ఏంటి జరుగుతుంది అని నన్ను ఒకళ్ళు అడగల, నేను వాళ్ళని అడగలేకపోయి. ఎందుకంటే నేను ముందే వెళ్ళి అడిగాను అనుకోండి, నా ఫీలింగ్ చెప్తున్నా. దీన్ని కవర్ చేయమని అడిగినట్టు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నాకు ఎవరి ద్వారా మీరు కబురు పంపించారో వాళ్లే కనిపెట్టి చెప్పాలి కదా నా పాత్ర ఉంది లేదని. ఎవరైతే సూపర్ పేరు చెప్పారో ఆ పేరు దానికి సంబంధించి ప్రజల్లో మీ పేరు ఏం చేస్తుందని కావాలనే ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపించారని అంటారా, మీ మీద కంప్లైంట్ చేశారంటారా? అవతల ఇప్పుడు మీరు ఏదైతే పేరు చెప్పారో నేను అదే సార్ చెప్తున్నాను సార్. ప్రజలు ఎవరు తెలివి తక్కువ కాదు, జరుగుతున్న ఎవరు చూడకుండా ఉండట్లేదు. ఈ రోజుల్లో వాళ్ళకన్నా న్యాయ నేతలు ఎవరూ లేరు. అది ప్రజానిర్ణయం. ఓడిపోవడం తప్పు కాదు. గెలిచినంత మాత్రాన మనం మహారాజుల్లో ఫీల్ అయిపోయి అవతల వాళ్ళ జీవితాలన్నీ మన కంట్రోల్లో ఉంటాయనుకోవడం, ఓడిపోయిన వాళ్ళు వెదవలు అనుకోవడం అయితే నా దృష్టిలో లేదు. ఇప్పుడు నేను 2 పర్యాయాలు గెలిచానండి. నేను 2 పర్యాయాలు గెలిచినా నేను ఎవరి మీద పోటీ చేశానో వాళ్ళని బాబాయ్ అన్న, నాతో పోటీ చేసిన ఇందిరాతో ఇప్పటికీ నాకు రిలేషన్ చక్కగానే ఉంది. ఎలక్షన్ అవుతున్న ఓటింగ్ అయిపోతున్న సాయంత్రమే నేను మాట్లాడుకుంటాను వాళ్ళతోటి. ఎందుకంటే తను గెలవచ్చు. నన్ను ఎలా గౌరవించాలని కోరుకుంటున్నానో అవతలను కూడా నేను అదే గౌరవిస్తాను. ఎందుకంటే ఇద్దరు 2 పార్టీలు అవని, 2-3 పార్టీలు అవని, 4 పార్టీలు అవని, కొంచెం చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేద్దాం. పర్సనల్ ఎలిగేషన్లు వద్దు. మన పక్క రాష్ట్రం మన విజయ్ గారు ఉన్నారు. ఒక్క స్టాలిన్ అంకుల్ అన్న తప్ప తనేం చేస్తున్నాడో చెప్పాడు. ప్రజలు గెలిపించుకున్నారు. నేను నా డివిజన్లో ఎప్పుడూనూ పర్సనల్ దాడికి దిగల. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు. నాకు తెలిసినంత వరకు నా రాజకీయం నా డివిజన్ వరకును నేనేం చేస్తానో చెప్పాను. నాకన్నా ఎక్కువ చేస్తాను రేపు ఎవరన్నా చెప్తే వాళ్ళకి ఓటేసినా కూడా అదే సహృదయం తీసుకునే మనసు నాకు తల్లిదండ్రులు ఇచ్చారు. ఎందుకంటే నాకు ఇదే భవిష్యత్తు కాదు, ఇదే ఊపిరి కాదు. నాకు న్యాయవృత్తి ఉంది. ఇది అన్నిటికన్నా నాకు కుటుంబం ఉంది. నా భర్త నన్ను పోషించే స్థితిలోనే ఉన్నాడు. సో నేను ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్ కింద చేసుకోవచ్చు, ఉద్యోగం చేయాలని చేయించుకోవచ్చు. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన వాళ్ళందరూ రాజకీయ సన్యాసం చేసినట్టు కాదు కదండి. పోరాడుకుంటారు, ఒప్పుకుంటూ ఉంటారు, పోరాడతారు, లేదంటే లేదు. అలాగే మేయర్ పోటీలో కూడా అందరూ చేస్తామంటున్నారు. ఒక మంచి వాతావరణంలో పోటీ చేద్దాం. పార్టీ మ్యాండేట్ ఇస్తుంది. నాకు ఎందుకు ఇవ్వలేదని నేను అడగల, వాళ్ళకి ఎందుకు ఇచ్చామని అడగల. నేను పార్టీ మ్యాండేట్ అడిగేటప్పుడు కూడా ఒకటే అడిగాను, చంటా నేను పెదబాబు అన్నయ్యకి ఇచ్చేటట్టుంటే నేను ఆ రేస్లో ఉండన్నయ్య. ఎందుకంటే నాకు పెదబాబు అన్నయ్యతో అభిమానం. ఆయనతో నాకు చాలా మంచి ప్రయాణం జరిగింది. మా డివిజన్కి ఏ రోడ్లు కావాలని ఏమన్నా చక్కగా చేశారు ఆయన. ఇది ఇబ్బంది అంటే సో ఆ మంచి పనులు నాకు ఏ అభ్యంతరం లేదు. ఒకవేళ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే నాకు కూడా ఆశ ఉంది అని అడిగాను. ఆయన సవనకలుగానే స్పందించారు. ఇందులో మాకు నెగిటివిటీ ఏం లేదు. అదే చెప్తున్నాను సార్. ఒకళ్ళు నా పేరు తెలియకుండా జస్ట్ ఒక హేమ మొల్లేటి అని అనగానే నేను ఈ 3 రోజుల్లో నాకు తెలియని దాని గురించి నేను పడ్డా. ఇంకో ఫోన్లో డౌన్లోడ్ చేస్తే అలాగ ఉంటుంది. మరి టెక్నీషియన్లు మీరు అంతలా కనిపెట్టి నా మీద వేసేసారే, ఈ అడోబ్ రీడర్ అనేది ఎలా ఉంటుంది ఏంటని మీరు కనుక్కోలేదే. నాకు తెలియంది, నాకు ఖచ్చితంగా తెలియదు, నేను వాళ్ళ పేర్లు ఎలా పెడతాను? నాకు సమక్స్ మీద నమ్మకం ఉంది, ఆఫీస్కి నమ్మకం ఉంది. వాళ్ళతో చేతులు కలిపాను అంటే అసలు వాళ్ళ ముక్కు మొహాలు నాకు తెలియదు.
అందుకే వాళ్ళు ఫోన్లు కూడా తీసుకుని చూసుకున్నారు. ఎవరితో నాకు పరిచయాలు లేవు. నా సర్కిల్ చాలా చిన్నది. నా పరిచయాలు వాట్సాప్లు అన్నీ చూసుకున్నారు. నేను ఫోన్ ఎంతసేపు మాట్లాడతానో కూడా చూసుకున్నారు. నా క్లయింట్ల ఫోన్లకి ఎంత పడతాను, నేను రాజకీయంగా నేను ఎంతమందితో మాట్లాడతాను. నా 50 డివిజన్ కార్పొరేటర్లలో కూడా ఒక్క ఫోన్ కాల్ లేకుండా ఉండడం చూశారు. మేడం ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి, మిమ్మల్ని ఎందుకని టార్గెట్ చేశారు, వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇదే మాట మీరు ఎందుకు ఓటేస్తున్నారని ఎవరినైనా అడగగలమా సార్? ప్రశ్న సమాధానం కాదని నాకు తెలుసు. మీరు నన్ను శత్రువుగా తీసుకున్నారేమో. నేను మిమ్మల్ని శత్రువుగా తీసుకోలేదు కదా. నేను మిమ్మల్ని గురించి ఊహించుకుని చెప్పడానికి. అంటే నేను ఇప్పటికీ మిమ్మల్ని అన్నయ్య అంటున్నాను. కేవలం మీరు మేయర్ రేజ్ లో ఉన్నారనే వ్యక్తిగత కక్షలతోని లేకపోతే వ్యక్తిగత విమర్శల్లోనే మీ మీద విమర్శలు చేస్తున్నారు అనుకుంటా. నాకంత సిల్లీ కాజ్ గా అదే ఆయనకి ఇష్టం అండి. ఇప్పుడు నేనున్నాను, ఒక వార్డు కమిటీ వేసా. వార్డు కమిటీలో ప్రెసిడెంట్ ఎవరిని వేయడం అనేది నా ఇష్టం. మీరు అడిగితే మీకు ఎందుకు అవ్వట్లేదో సమాధానం చెప్తా, మీకు ఎందుకు ఇస్తున్నానో సమాధానం చెప్తా. ఇవ్వాలని రూల్ ఏమి లేదుగా. నేను ఇవ్వాలి అంటే రెండోసారే పోటీ పడేదాన్ని కదా, అట్లీస్ట్ డిప్యూటీ మేయర్ అడిగేదాన్ని కదా. ఇది నేను అడిగింది ఏంటి, ఒక హోదాకో పదవికో కిరీటంకో నేను అడగల. ఇంకొంచెం చేద్దాం అనుకున్నాం, అది లేదో వదిలే, అసలు గొడవే లేదు. పదవే ఉంటే చేస్తానని నమ్మకం నాకుంటే ఏ వినాయక చవితులకి లాస్ట్ ఎలక్షన్లో ముందు ఇచ్చేద్దాం అలాంటి పిచ్చి తెలివితేటలు నేను వాడను. నాకు ఉంటే నేను మీకు పెడతా, లేదు నేను మాట్లాడకుండా పక్కన ఉంటా. మదర్ తెరీసా దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నంత పెద్దోళ్ళ పేర్లు ఎత్తేంత మనకి స్తోమత లేదు కానండి. పదవులు ఉంటేనే చేశారు, పదవులు ఉంటేనే ప్రజాభిమానం ఉంటుంది అన్నది మాట నేనైతే నమ్మను. మీ ఇష్టం అది. సొంత పార్టీ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేస్తారని కొంత అనుమానం అయితే ఉంది. మరి దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. నేను తీసుకెళ్లేదండి. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎలా పోరాడదాం అనుకుంటున్నారు? నేనైతే నా ఇంట్లో నేను ఇలాగే కూర్చుని ఉంటాను. టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకపోతే నాకు నచ్చితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, లేదు నా న్యాయ విరుద్ధతని నేను చేసుకుంటా. నాకు వచ్చే అభిమానులు వస్తారు, వాళ్ళతో మాట్లాడతా. పదవి లేకపోతే ఊపిరి తీసుకోనంత బతకలేనంత స్థితిలో నేను లేను. ఈరోజు దెబ్బ కొట్టారు కదా, ఒక 3 సంవత్సరాలు నాకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనే స్థితిలోనూ లేను. పదవి ఉన్నా నేను ఇలాగున్నా, పదవి లేకపోయినా ఇలాగున్నా, నా మీద పర్సనల్గా స్ట్రైట్గా వస్తే నేను స్ట్రైట్గా సమాధానం చెప్పే స్థితిలో నేను ఉన్నా. ఈరోజు అధికారం లేదు, 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. అధికారం వచ్చిన తర్వాత ఆడు చేసిన తప్పులు నేను పునరావృతం చేసుకుంటూ తిరిగి దాడులు చేయాలి. నువ్వు దాడి చేసినప్పుడు నేను తప్పు ఎంత అన్నానో నేను దాడి చేస్తా కూడా అంతే తప్పు సార్. నా సంస్కారం నాకుంది. ఫైనల్గా మీరు వచ్చి అడిగారు సార్, నేను చెప్పాను. ఫైనల్గా నేనేం చెప్పట్లా, పోలీసు వారు ఎందుకు పిలిచారు అన్నారు, దానికి సమాధానం చెప్పేశాను. నేను చెప్తున్నాను కదా సార్, మాటలతోటి కొద్దిమంది స్టేటస్లతోటి పులులు అని చెప్పడం, అప్పుడు దాకా మనం కలిసి ఉన్న వాళ్ళు ఒక చిన్న అభిప్రాయం భేదాలు రాగానే ఒక 4-5 కూర్చుని లకారాలు తిట్టడాలు, వీటికైతే నేను వ్యతిరేకం సార్. అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, నన్ను తిట్టలేదు సార్. నేను ఒక తల్లిదండ్రులకు పుట్టాను, మీరు పుట్టారు, గౌరవించుకుందాం. ఇందాక అడిగా, నిన్ను ఎంత గౌరవించాలని కోరుకుంటున్నాను, మిమ్మల్ని నేను అంతే గౌరవిస్తున్నాను అని. నేను ఇప్పుడు దాకా జరిగిన దాడుల గురించి చెప్తున్నా. ఇప్పుడు పక్క నియోజకవర్గం కానీ ఆ నియోజకవర్గాలు కానీ రే నువ్వెంత అంటే నువ్వెంత ఈ టైప్ వద్దు సార్. మీకు 10 కోట్లు ఉంది, 10 పూటలు తినండి, నాకేమీ లేదు, గెంజి పోసుకుని తింటా. చచ్చిపోం కదా సార్, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కదా. అన్ని పార్టీల వాళ్ళు బతుకుతున్నారు, అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు, అన్ని వర్గాలు బతుకుతున్నారు. అందులో నన్ను ఎందుకు అంత హైలైట్ చేసుకుంటున్నారు? మీ దృష్టిలో ఏమన్నా ఉంటే పోలీసులు వాట్సాప్ చేసేసిన ఫైనల్ ఏం చెప్పారు?